మంది రేషన్ కార్డుకి సంబంధించి స్ప్లిట్టింగ్, అడిషన్, డిలీషన్ మెయిన్ గా అడుగుతా ఉన్నారు. అలాగే జెండర్ చేంజ్ వాటికి సంబంధించి పదే మనం చేస్తున్న వీడియోలో మల్టిపుల్ కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, నేను కామెంట్స్ ఆన్సర్ చేయకపోయినా నేను దాని మీద కామెంట్స్ పై మొత్తం చదివి వాటిపై క్లియర్ ఆన్సర్స్ ఒక వీడియో చేస్తానని చెప్పేసి ఈ విధంగా నేను మీరైతే గతంలో నాకు పెట్టిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి క్లియర్ అంటే ఐ మీన్ కామెంట్స్ కి క్లియర్ ఆన్సర్. రేషన్ కార్డుకి సంబంధించి తొలగించాలన్నా, యాడ్ చేయాలన్నా, లేదా మ్యారేజ్ గ్రౌండ్స్ లో రైస్ కార్డ్ స్ప్లిట్ చేయాలన్నా, మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా రకరకాల డౌట్స్ ఉన్నాయి కదా. మీ యొక్క డౌట్స్ ని క్లియర్ గా ప్రతి డౌట్ కామెంట్ చేసిన ప్రతి డౌట్ కి నేను ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? సో దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టాపిక్ లో భాగంగా మన ప్రస్తుతానికి ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ ప్రస్తుతం రేషన్ కార్డులో నుంచి ఒక వ్యక్తిని తొలగించాలంటే అంటే డిలీట్ చేయాలంటే కేవలం మరణిస్తే దాంతోపాటు డెత్ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే ఆ రేషన్ కార్డు నుంచి తొలగిస్తున్నారు. బట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వలస వెళ్ళిన వాళ్ళు అంటే శాశ్వత వలస అంటే ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, అలా వెళ్ళిన వారికి ఏ విధంగా రేషన్ కార్డు నుంచి తొలగించవచ్చు అని అడుగుతా ఉన్నాం. దానికి ఆన్సర్ ఏంటంటే, మే 25 నుండి రేషన్ కార్డ్ ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో దాంట్లో మనకు ఆప్షన్ ఇస్తున్నాం, రైస్ కార్డ్ మైగ్రేషన్. రైస్ కార్డ్ మైగ్రేషన్ అంటే ఇతర రాష్ట్రాలకి శాశ్వతంగా వెళ్ళిపోయినా లేదు ఇతర దేశాలు వెళ్ళిపోయినా ఆ ఆప్షన్ ద్వారా పూర్తి ఆధారాలతో వెళ్ళిపోయినట్టు పూర్తి ఆధారాలతో ఆ రేషన్ కార్డు నుంచి మీ యొక్క పేరును తొలగించుకోవచ్చు. ఎవరైతే వెళ్ళిపోయారో ఆ వ్యక్తి పేరు ఓకేనా తొలగించవచ్చు. ప్రస్తుతానికైతే ఈ రోజు వరకు అయితే ఓన్లీ డెత్ ఆప్షన్ మాత్రమే. ఒక రేషన్ కార్డు నుంచి ఒక వ్యక్తిని తొలగించే ఏదైనా కండిషన్ ఉంది అంటే అది ఓన్లీ డెత్ ఆప్షన్, అది కూడా డెత్ సర్టిఫికేట్ తో మాత్రమే. డెత్ సర్టిఫికేట్ నెంబర్ కూడా అడుగుతారు. క్లియర్? సో మే 25 నుంచి రేషన్ కార్డ్ మైగ్రేషన్ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు. క్లియర్ అయిపోయింది అనుకుంటే క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, రేషన్ కార్డులో గతంలో 15 సంవత్సరాలు పైబడిన వారికి జోడించడానికి అవకాశం ఉండేది కాదు, ఇప్పుడు అవుతుందా? అంటే మనం అనుకున్నాము రేషన్ కార్డులో యాడ్ చేయాలంటే ఏదర్ మ్యారేజ్ గ్రౌండ్స్ ఆర్ చైల్డ్ బర్త్ అంటే వివాహం జరిగినా లేదా ఒక బేబీ పుట్టినా మనము ఆ రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవచ్చు. ఈ 2 సందర్భాలే. మరి మీకు తెలిసిందే, మ్యారేజ్ గ్రౌండ్స్ లో మనం ఇంతకు ముందు మ్యారేజ్ సర్టిఫికేట్, వెడ్డింగ్ ఫొటోస్ అడిగేవారు. ఇప్పుడు అవన్నీ తొలగించేశారు, మనకి అవి అవసరం లేదు. మ్యారేజ్ గ్రౌండ్స్ లో ఒక వైఫ్ ని మన రేషన్ కార్డులో యాడ్ చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు, మ్యారేజ్ ఫొటోస్ కావచ్చు, వెడ్డింగ్ కార్డ్స్ కావచ్చు, ఇవేం అవసరం లేదు. సో జస్ట్ ఎంక్వైరీ చేసుకుంటారు, అయిందా లేదా మ్యారేజ్, మనకి యాడ్ చేస్తారు. క్లియర్? ఈ సందర్భం పక్కన పెట్టేస్తే అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇంతకు ముందు 15 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు ఎవరైతే బర్త్ ఉన్నారో బర్త్ యాడ్ చేయడానికి ఉంది. బట్ 15 సంవత్సరాలు పైబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాడ్ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు అవుతుందా? ఎస్, టుడే నుంచి అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాలు పైబడి ఉన్న వ్యక్తులు కూడా రేషన్ కార్డులోకి యాడ్ అవ్వచ్చు. క్లియర్? డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్, రేషన్ కార్డులో ఒకరు ప్రభుత్వం లేదా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఆదాయం నెలకు 12,000 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వారిని మాత్రమే రేషన్ కార్డు నుంచి తొలగించే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగం చేయొచ్చు, ప్రభుత్వం ఉద్యోగం, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీ ఉండి, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఖచ్చితంగా మీకు తెలిసిందే కార్డు ఇన్ఎలిజిబుల్ అయిపోతారు. ప్రైవేట్ ఎంప్లాయీ అయితే పర్ మంత్ గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 పైబడి ఉన్నట్లయితే ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి మనము రేషన్ కార్డు 6 స్టెప్ వాలిడేషన్ ఇన్ఎలిజిబుల్ అయిపోతుంది. ఇప్పుడు వారిని తొలగించవచ్చా అంటే అది గవర్నమెంట్ ఎంప్లాయీని కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీ నుంచి కావచ్చు, ఈ విధంగా కండిషన్స్ ఉన్న వాళ్ళని రేషన్ కార్డులో నుంచి తొలగించవచ్చా? నో, అలాంటి ఆప్షన్ లేదు. అలాంటి ఆప్షన్ ఇవ్వరు. అర్థమవుతుందా? గవర్నమెంట్ పెన్షనర్ కావచ్చు, అండ్ గవర్నమెంట్ పెన్షనర్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ పెన్షనర్ తీసుకున్న వ్యక్తి కావచ్చు, ప్రజెంట్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కావచ్చు, ఏదో ప్రైవేట్ సంస్థలో గ్రామీణ ప్రాంతాల్లో 10,000 పైన, పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 పైన ఎవరైతే ఆదాయం సంపాదిస్తున్నారో వాళ్ళు ఒకవేళ మీరు రేషన్ కార్డులో ఉన్నట్లయితే మీ రేషన్ కార్డు నుంచి వాళ్ళని తొలగించడానికి కుదరదు. మీ రేషన్ కార్డు ఖచ్చితంగా గవర్నమెంట్ కి సరెండర్ చేయాల్సిందే. అలాంటి ఆప్షన్స్ ఇస్తే 6 స్టెప్ వాల్యుయేషన్ కావచ్చు, జెన్యూన్ వ్యక్తులు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్హతను కోల్పోవడం జరుగుతుంది. ఎందుకంటే కార్డులు పెరిగిపోవడం వల్ల ఇది అర్హత కలిగిన వాళ్ళకి ఆ యొక్క ఏదైతే ఈ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల మిస్యూజ్ అవుతుంది, అనర్హులు కూడా వచ్చేస్తారు రేషన్ కార్డులోకి. అందువల్ల గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా, గవర్నమెంట్ పెన్షనర్ ఉన్నా, ఏదైతే కండిషన్ వాళ్ళు తొలగించడానికి కుదరదు. ఆప్షన్ ఎవరు కూడా సరెండర్ చేయాలి. ఓకే,
ఇంకోటి అదే అలాంటిదే ఇంకో డౌట్ అడిగారు కామెంట్లో. ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ పింఛన్దారులు, సామాజిక పింఛన్దారులు ఉన్నట్లయితే వారికి రేషన్ కార్డు వస్తుందా రాదా? ప్రస్తుతం రన్నింగ్లో ఉంటే పరిస్థితి ఏంటి? మనకి మీకు తెలిసిందే, గవర్నమెంట్ పెన్షనర్, గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్ ఉంటే కార్డుని సరెండర్ చేయాల్సిందే. గవర్నమెంట్ చెప్పిన ఆల్రెడీ కార్డు సరెండర్ చేయాల్సిందే, వారిని తొలగించడానికి కుదరదు. క్లియర్? మనకి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకి అడ్రస్ చేంజ్, రేషన్ కార్డ్ అడ్రస్ చేంజ్, రేషన్ కార్డ్ సరెండర్ లాంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు వాటిని త్రూ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీ రేషన్ కార్డ్ సరెండర్ చేయాలి. క్లియర్? కొన్ని సందర్భాల్లో నెక్స్ట్ కామెంట్, కొన్ని సందర్భాల్లో రేషన్ కార్డు వ్యక్తి చనిపోయినప్పటికీ రేషన్ కార్డు నుంచి ఆ వ్యక్తిని తొలగించడానికి కుదరటం లేదు. అలా ఎందుకు అవుతుంది? మీకు అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆ రేషన్ కార్డులో గవర్నమెంట్ పెన్షనర్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్, 4-వీలర్ ఇలా కలిగి ఉన్న స్టాబిలైజేషన్లో ఉండటం వల్ల రేషన్ కార్డు ఇన్ఎలిజిబుల్ అయిపోతుంది కదా. ఆ వ్యక్తి చనిపోయినట్లయితే ఆ వ్యక్తి మనం తొలగించలేం. ఖచ్చితంగా కార్డును సరెండర్ చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో అడుగుతున్నారు చూసారా. ఫస్ట్ క్వశ్చన్ అయితే డెత్ సందర్భంలో మాత్రమే రేషన్ కార్డును తొలగించడానికి అవకాశం ఉందని చెప్పాం. మరి ఈ సందర్భంలో కూడా చనిపోయినప్పటికీ, కొన్ని సందర్భంలో రేషన్ కార్డుల వ్యక్తి చనిపోయినప్పటికీ కార్డు నుండి ఆ వ్యక్తిని తొలగించడానికి కుదరడం లేదు. అలా ఎందుకు జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే, ఆ కార్డులో ఉన్న వ్యక్తి, చనిపోయిన వ్యక్తికి 4-వీలర్ ఆధారంలో ఇంకేవడం వల్ల, లేదు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇలా ఉండటం వల్ల మీకు ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి కానీ రేషన్ కార్డు నుంచి కానీ తొలగించినట్లయితే ఆ కుటుంబం గవర్నమెంట్ ఎంప్లాయీ ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నారు కాబట్టి మరి కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి కుదరదు. అందువల్ల ఇప్పుడు అలా రిటైర్డ్ గవర్నమెంట్ పెన్షనర్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ కావచ్చు, 4-వీలర్ కావచ్చు, నా వ్యక్తి చనిపోయినట్లయితే ఆ రేషన్ కార్డులో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తిని తొలగించడానికి కుదరదు. ఓకేనా? అలాగే పొలం కూడా బాగానే 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలు పైబడి ఉన్న వారు కూడా ఎలిజిబుల్ అయిపోతారు. సరెండర్ చేయాల్సిందే, కార్డు నేరుగా సరెండర్ చేయాల్సిందే. నెక్స్ట్, రేషన్ కార్డులో వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రభుత్వ ఉద్యోగం ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 12,000 పై ఉన్నట్లయితే తొలగించడానికి అవుతుందా? మళ్ళీ క్వశ్చన్ అడిగే సేమ్ క్వశ్చన్. పట్టణ ప్రాంతాల్లో 12,000, గ్రామీణ ప్రాంతాల్లో 10,000 కంటే ఎక్కువ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కార్డులో నుంచి తొలగించడానికి అవుతుందా అంటే అవ్వదు. క్లియర్? గవర్నమెంట్ పెన్షనర్, గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్, 4-వీలర్, మాగాని 3 ఎకరాల పైన, మెట్ట 10 ఎకరాల పైన ఇలా ఎవరైతే కలిగి ఉన్నారో ఆ వ్యక్తిని మనం రేషన్ కార్డులో తొలగించలేం, చనిపోయినా సరే. ఓకే, నెక్స్ట్ తప్పుడు ఆధార్ నమోదు చేయడం వల్ల తప్పుడు ఆధార్ నమోదు చేయడం వలన చనిపోయినటువంటి చూపించిన లేదా తప్పుగా నమోదు చేయబడిన డిక్లరేషన్ అటువంటి కేసుల్లో రేషన్ కార్డులో వారిని మరలా చేర్చడం వల్ల, అంటే ఒక వ్యక్తి చనిపోలేదు బట్ చనిపోయారని సచివాలయం స్టాఫ్ చేయడం వల్ల ఆ కార్డులో చనిపోయినట్టు చూపిస్తుంది, లేదు రాంగ్ ఆధార్ మ్యాప్ ఉంది. సో ఇలాంటి కేసులు ఏం చేయాలి? క్లియర్? ఇప్పుడు ఏం చేయాలంటే ఈపీడిఎస్ వెబ్సైట్ తహసీల్దార్ గారి లాగిన్లో ఆ డెత్ ఆప్షన్ ఇచ్చి ఉన్నారు. మీకు అర్థమైందా? ఆధార్ నెంబర్ని మీరు అక్కడ ఈకేవైసీ ఈపీడిఎస్ యాప్ ముందు వాలంటీర్స్కి ఉండేది, విఆర్ఓ గారికి ఉండేది, విఆర్ఓ గారు చేసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా ఎంఆర్ఓ గారికి ఇచ్చారు ఈ ఈపీడిఎస్ యాప్. అందులో మీరు రిలేషన్షిప్ ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ సచివాలయం స్టాఫ్ బై మిస్టేక్ ఒక వ్యక్తి బతుకున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు చేసినట్లయితే, లేదు రాంగ్ ఆధార్ సీడింగ్ చేసినట్లయితే అలాంటివి మనం ఈ ఈపీడిఎస్ యాప్ తహసీల్దార్ ఎంఆర్ఓ గారు లాగిన్లో చేంజ్ చేసుకోవచ్చు. క్లియర్? విడాకులు తీసుకున్నా లేదా లీగల్గా విడిపోయిన వారికి కొత్త రేషన్ కార్డు పొందే అవకాశం ఉందా? విడాకులు తీసుకున్న వ్యక్తి అంటే ఇప్పుడు భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర విడాకుల సర్టిఫికేట్ లీగల్గా రివర్స్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఇప్పుడు మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డివిజన్ చేసిన తర్వాత మాత్రమే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అది ప్రస్తుతానికి డివిజన్ లేదు, త్వరలో వస్తుంది. ఓకేనా? ఇద్దరు భార్యాభర్తలు లీగల్గా డైవర్స్ తీసుకున్నారు, డైవర్స్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఇప్పుడు వీళ్ళు కొత్త రేషన్ కార్డు వీళ్ళకి విడివిడిగా ఇవ్వచ్చు సింగిల్ కార్డ్స్ అంటే ఎస్, ఈ సందర్భంలో ఇవ్వచ్చు. రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్తో సంబంధం లేకుండా వీళ్ళకి విడివిడిగా రేషన్ కార్డ్స్ ఇవ్వచ్చు. బట్ రేషన్ కార్డు ఇచ్చే ముందు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ చేయాలి విడివిడిగా. ఇద్దరు కలిసి ఉంటారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ విడివిడిగా కొట్టాలి. సో అలాంటి స్ప్లిట్టింగ్ ప్రెజెంట్ లేదు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్. సో ఇచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. క్లియర్? బంధుత్వాలు తప్పుగా ఉండటం వల్ల రేషన్ కార్డు విభజన కుదరడం లేదు, వారికి ఏం చేయాలి? బంధుత్వాలు అంటే రిలేషన్షిప్, అంటే సన్కి సన్ ఇన్ లా అని, కొడుక్కి
వేరే రిలేషన్షిప్స్ అని, డాక్టర్ అని, ఇలా రకరకాల రిలేషన్షిప్ రాంగ్ పడ్డాయి. అవన్నీ కూడా ప్రస్తుతానికి చేంజెస్ లేవు. రేపటి నుంచి 25 నుంచి మనకి ఈ యొక్క ఆప్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది, రిలేషన్షిప్ చేంజ్ ఆప్షన్. సో దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, దాని ద్వారా మార్చుకోవచ్చు జెండర్, అడ్రస్, చిరునామాతో పాటు రిలేషన్షిప్తో కూడా. ఓకేనా? ఓకే, నెక్స్ట్. కొత్త రేషన్ కార్డు ఇచ్చేటప్పుడు అర్హతలు ఎలా నిర్ధారిస్తారు? కొత్త రేషన్ కార్డు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చూస్తారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న, గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ పెన్షనర్ ఉన్న, 4-వీలర్, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్, అలాగే మాగాని 3 ఎకరాలు పైబడి, మెట్టా 10 ఎకరాలు పైబడి, అలాగే ప్రైవేట్ ఎంప్లాయీ 12,000 అబోవ్ పర్ మంత్ తీసుకున్నట్లయితే అలాంటి 6 స్టాఫ్ వ్యాలిడేషన్ విఆర్ఓ గారి లాగిన్లో ఉంటుంది, జరుగుతూ ఉంది. మీరు అప్లికేషన్ డిఏ లాగిన్ అప్లై చేసిన తర్వాత విఆర్ఓ గారి లాగిన్లో ఆ 6 స్టాఫ్ వ్యాలిడేషన్ జరుగుతుంది. జరిగినప్పుడు 6 స్టాఫ్ వ్యాలిడేషన్లో వీళ్ళు ఇన్ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. అది మన కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేసేటప్పుడు అర్హతగా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్. కేవలం 50 సంవత్సరాల పైబడి వారికి మాత్రమే సింగిల్ కార్డ్ మెంబర్ దరఖాస్తు అవకాశం ఉందా, లేదా అందరికీ అవుతుందా? సో ఎస్, ఓన్లీ 50 ఇయర్స్ అబౌవ్ ఉన్న వారికి మాత్రమే సింగిల్ కార్డు అవకాశం ఉంది. సింగిల్ కార్డు ఇవ్వాలంటే కనీసం 3 ఉండాలి రేషన్ కార్డులో, కనీసం 3 ఉండాలి. అలాగే సింగిల్ కార్డు ఎవరికైతే ఇష్యూ చేస్తున్నారో వాళ్ళకి ఆ రేషన్ కార్డు సెల్ఫ్ అయి ఉండకూడదు. ఓకేనా? సెల్ఫ్ అయి ఉన్న సింగిల్ కార్డు రాదు. కనీసం 50 ఇయర్స్ అబౌవ్ ఉండాలి. 50 ఇయర్స్ అబౌవ్ లేకపోతే సింగిల్ కార్డు రాదు. ఓకేనా? మినిమం 3 మెంబర్స్ ఉండాలి చెప్పి మీ కండిషన్స్ అప్లై చేసి సింగిల్ కార్డు ఇష్యూ చేయొచ్చు. తర్వాత విడోవర్, ఓకేనా? వీళ్ళకి వయసుతో సంబంధం లేదు, సింగిల్ కార్డు ఇస్తారు. క్లియర్? నెక్స్ట్. ఆదాయ పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ దరఖాస్తులు ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి? మనకి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేది గురించి అడుగుతా ఉన్నారు. ఆదాయ పన్ను క్లియరెన్స్ అంటే నిల్ రిపోర్ట్, 0 ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినా సరే, మన లైఫ్లో ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినా సరే అది మన లైఫ్ లాంగ్ మనకి అటెన్ష్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు అలా 0 రిటర్న్స్ ఫైల్ చేసిన వారికి అవకాశం కల్పిస్తారన్నారు. త్వరలో అలా 0 ఫైల్స్ ఉన్న వాళ్ళకి అవకాశం కల్పించబోతున్నారు. ప్రస్తుతానికి ఆప్షన్. ఓకే. రేషన్ కార్డులో చిరునామా, బంధుత్వాలు, జెండర్ మరియు మార్పు చేసుకోవడం ఎలా? నేను ఆల్రెడీ చెప్పాను. సచివాలయంలో ప్రెసిడెంట్ అయితే జెండర్ మార్చుకోవడానికి, రిలేషన్షిప్ మార్చుకోవడానికి అలాంటి ఆప్షన్స్ లేవు, రేపటి నుంచి ఇస్తారు. సో సద్వినియోగం చేసుకో. ఈకేవైసీ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ అక్కడ మనం చేయడం వల్ల బంధుత్వాలు మారుతాయి. నెక్స్ట్. రేషన్ కార్డులో ఆధార్ కార్డు నెంబర్ తప్పుగా నమోదు అవడం వల్ల ఇంట్లో ఎవరైనా చనిపోయినట్లయితే దరఖాస్తు సమయంలో ఈకేవైసీ అవ్వడం లేదు, దాన్ని ఎలా క్లిక్ చేయాలి? దాన్ని మనం ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ చనిపోయిన వ్యక్తి ఆధార్కి మీ ఆధార్ లింక్ అయ్యి, మీ ఆధార్ చనిపోయిన వ్యక్తికి లింక్ అయినట్లయితే రాంగ్ ఆధార్ సీడింగ్ అంటాం కదా, జరిగే అవకాశం. చనిపోయిన వ్యక్తి ఆధార్ మీద ఉండి మీ ఆధార్ చనిపోయిన వ్యక్తికి ఉన్నట్లయితే మీరు చనిపోయిన వ్యక్తిని తీసేయాలి. మీ ఆధార్తో వేయాలంటే అవ్వదు కదా. ఎస్ సార్, మీకేసి పడదు, అంటే ఆధార్ సీడింగ్ రాంగ్ ఉంది. సో మనకి ఇచ్చిన 7 సర్వీసెస్ రేషన్ కార్డులో ఆధార్ రాంగ్ సీడింగ్లో ఆప్షన్ ఇచ్చారు, కరెక్షన్ చేసుకుంటే మీకు అవకాశం. నెక్స్ట్. రేషన్ కార్డులో చనిపోయిన వ్యక్తిని తొలగించే సమయంలో కార్డులో ఉన్న ఇతర సభ్యుల ఈకేవైసీ తప్పనిసరి అవ్వడం వల్ల దేశాలు వెళ్ళిన వారికి ఈకేవైసీ అవకాశం లేనందున అటువంటి అప్లికేషన్ పెండింగ్లు ఉన్నాయి, వాటిని ఎలా క్లియర్ చేయాలి? ఓకేనా? సో రేషన్ కార్డులో చనిపోయిన వ్యక్తిని తీసేయాలంటే ఇంట్లో కుటుంబం మొత్తం అందరూ ఇవ్వాలనే కండిషన్ ఉండేది. ఓకేనా? రేషన్ కార్డు వ్యక్తిని 4 ఉన్నారు, ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తిని తీసేయాలంటే మిగిలిన 3 ఈకేవైసీ వేయాలి. ఈ సందర్భంలో కొంతమంది ఇతర దేశాలు వెళ్ళారు, ఇప్పుడు ఈకేవైసీ అవ్వదు కదా, ఎలా తొలగించాలి? ఇంట్లో ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళు వేసి సరిపోతుంది, అందరూ అవసరం లేదు చనిపోయిన వ్యక్తి తీయడానికి. ఓకేనా? అవకాశం కల్పించారు. క్లియర్? నెక్స్ట్. రేషన్ కార్డు సర్వీస్ దరఖాస్తు చేసుకునే సమయంలో బంధుత్వాలు కొందరికి సెల్ఫ్ లేకపోవడం వల్ల, ఒకే బంధుత్వం అందరికీ ఉండటం వల్ల సమస్యలు దరఖాస్తు అవకాశం కుదరట్లేదు, దాన్ని ఎలా అధిగమించాలి? నేను ఆల్రెడీ చెప్పాను. రిలేషన్షిప్స్ అనేవి చాలా మంది తప్పుకుంటం వల్ల చాలా అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి, చాలా అప్లికేషన్ పెండింగ్లో ఉంటున్నాయి, బికాస్ ఆఫ్ రిలేషన్షిప్ రాంగ్గా ఉండటం వల్ల రేషన్ కార్డులో. దానికి రేపటి నుంచి అవకాశం ఇస్తున్నారు. ఒకసారి వాటిని మీరు చెక్ చేసుకొని రిలేషన్షిప్స్ మార్చుకోండి. ఓకేనా? నెక్స్ట్. రేషన్ కార్డులో బంధుత్వంలో వైఫ్ అనే ఆప్షన్ ఎందుకు ఇవ్వలేదు? నేను ఆల్రెడీ హౌ టు ఫిల్ రేషన్ కార్డు, న్యూ రేషన్ కార్డు అనేది కూడా చెప్తూనే ఉన్నాను. స్ప్లిట్టింగ్ అప్లికేషన్ కూడా మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. మనకి రేషన్ కార్డు రిలేషన్షిప్ ఏదైతే ఉందో అందులో బంధుత్వాల్లో వైఫ్ అనేది ఉండదు, అనే ఆప్షన్ ఉండదు. ఎందుకు ఉండదంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, HOF, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వైఫే ఉంటారు కాబట్టి.
ఏ రేషన్ కార్డ్కి ఆ రేషన్ కార్డులో ఎవరైతే ఆ రేషన్ కార్డ్ వైఫ్ ఉన్నారో ఆ వైఫ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, అంటే సెల్ఫ్ ఉంటారు. అంటే వైఫ్ అనే రిలేషన్షిప్ ఉండదు. ఆ హస్బెండ్ ఉంటుంది, సన్ ఉంటుంది, సన్ ఇన్లా, మనకి తర్వాత డాటర్ ఇన్లా, డాటర్ ఇవి ఉంటాయి. బట్ వైఫ్ అనే రిలేషన్ తప్ప అన్నీ ఉంటాయి. వైఫ్ అనే రిలేషన్షిప్ ఎందుకు ఉండదంటే ఆ రేషన్ కార్డ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఖచ్చితంగా వైఫే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ, నేను, మా భార్య నలుగురు ఉన్నాం. ఇప్పుడు మా రేషన్ కార్డ్ హెడ్ ఎవరు? మా అమ్మ. అంటే అక్కడ వైఫ్ అనే రిలేషన్షిప్ ఉండదు. మరి అక్కడ అప్లికెంట్ మా అమ్మే కాబట్టి ఒకవేళ నన్ను యాడ్ చేసుకోవాలంటే సన్ అని, మా ఆవిడని యాడ్ చేసుకోవాలంటే డాటర్ ఇన్లా అని, మా నాన్నగారిని యాడ్ చేసుకోవాలంటే హస్బెండ్ అని, మా పిల్లల్ని యాడ్ చేసుకోవాలంటే ఆ, మనవులు మనవరాలని ఇలా యాడ్ చేసుకుంటారు. ఓకేనా? సో అంటే వైఫ్ అనే ఆప్షన్ అవసరం లేదు కదా. మనం ఎప్పుడైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించుకుని వాళ్ళు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నట్టు మనం నోట్ చేయాలి. ఇప్పుడు నేను నోట్ చేస్తే మా వైఫ్ అని పెట్టకూడదు. నేను అప్లికేషన్ ఫామ్ నేను ఫిల్ చేస్తున్నాను, మా వైఫ్ని మా రేషన్ కార్డు యాడ్ చేస్తున్నాను, వైఫ్ అని పెట్టకూడదు, డాక్టర్ అని పెట్టాలి. ఎందుకని అప్లికేషన్ అక్కడ ఉన్న హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు, కుటుంబ పెద్ద ఎవరు, మా అమ్మగారు కాబట్టి మా అమ్మగారు తన కోడని యాడ్ చేస్తుంది కాబట్టి డాక్టర్ అని పెట్టాలి. సో ఇలాంటి తప్పులు చాలా మంది చేస్తున్నారు. మరోసారి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 2024లో దరఖాస్తు చేసుకున్న వారు మరలా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలా? అవసరం లేదండి, అవసరం లేదు. ఎందుకంటే ఎంఆర్ఓ లాగా పెండింగ్ ఉన్నాయి, అవి మొత్తం క్లియర్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ కూడా పెండింగ్ లేకపోతే సిఎస్డబ్ల్యూఎస్ వారు వీటి మీద క్లియర్గా పెండింగ్ క్లియర్ చేసే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చివరి తేదీ. రేషన్ కార్డు దరఖాస్తు చివరి తేదీ అంటూ లేదు. నిన్నే గవర్నమెంట్ నారాయణ మనోహర్ గారు వివరించారు. రేషన్ కార్డు అంటూ ఎటువంటి దరఖాస్తు చివరి తేదీ లేదు. యాక్చువల్గా మనం మేము 31 తర్వాత జూన్ 7 అని చెప్పుకున్నాం, అవి తీసేశారు. మీరు రేషన్ కార్డు అప్లై చేసుకున్న 21 రోజుల్లో మీకు రేషన్ కార్డు మంజూరు చేయాలని గవర్నమెంట్ నిర్ణయించుకుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డుకి దరఖాస్తుకి ఎటువంటి చివరి తేదీ లేదు. క్లియర్? నెక్స్ట్ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ దరఖాస్తులు ఎలా చేసుకోవాలి? యాక్చువల్గా మనకి ఒక నెంబర్ ఇచ్చారు, వాట్సాప్ గవర్నెన్స్. అందులో మనకి అడ్రస్ చేంజ్, అలాగే మనకి ఈ యొక్క రేషన్ కార్డ్ సరెండర్ మాత్రమే ఉన్నాయి. న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ లేదు. అప్లై ఇస్తే మీకు తెలియజేస్తాం. ఓకేనా? రేషన్ కార్డుకి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా ఉందా? ఎస్ ఉంది, 1967. ఇది ఒక రేషన్ కార్డు యొక్క ఫ్రీ టోల్ నెంబర్. సో మ్యాక్సిమం కామెంట్స్కి ఆన్సర్ చేయడం జరిగింది. మిగతా కామెంట్స్ కూడా ఫిల్టర్ చేసి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, ఇంతమందికి ఉపయోగపడుతుంది. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జాయ్.